గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును హెచ్చించావన్నాడు. ఇదే నేను చెప్పేది. ఆత్మ సంబంధమైన వివేకం మీకు ఉండాలి. ఎప్పుడు తినేసి తాగేసి కట్టేసుకుని అయిపోయింది అబ్బా భలే బాగుంది కాదు. నీలో వస్తున్న మార్పుల్ని నువ్వేం చేయాలి? గమనించాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించినప్పుడు హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ స్పిరిచువల్ ఇంటలెక్ట్, స్పిరిచువల్ విజ్డమ్, స్పిరిచువల్ సెన్సెస్ నీకు ఇస్తాడు. వాటిని నువ్వు సెన్స్ చేయాలి. ఈ సెన్స్ ఎవరికి సెన్స్ లెస్ అవుతారో వాళ్ళకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పలేరు. ఈ సెన్స్ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుభవించే ప్రతి ఒక్కటికి నీకు ప్రెషియస్గానే ఉంటుంది. ఎన్ని షర్ట్లు వేస్తారో మీరు, ప్రతి షర్ట్ మీకు కొత్తగానే కనపడుతుంది. మీరు ఎన్ని చీరలు కొంటారో, ఎన్ని చీరలు కడతారో, ప్రతి చీర నీకు ఎలా ఉంటుంది, ప్రతి డ్రెస్ ఎలా ఉంటుంది. ప్రభువా థ్యాంక్ యూ. నీకు లేని జీవితం గుర్తొస్తుంది. నీకు సరైనటువంటి టైంలో సరైనటువంటి బట్టలు లేని పరిస్థితి నీకు గుర్తొస్తుంది. ప్రతి క్షణం నీకు అది గుర్తొస్తూనే ఉంటుంది. ఇవి వందలు వెళ్ళిపోతానే ఉంటాయి, నీకు అది గుర్తొస్తానే ఉంటుంది, నువ్వు చెప్తానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. మీ ఆశీర్వాదం ఇది సెన్స్. ఇది డేవిడ్కి ఆ సెన్స్ ఉందండి. గొర్రె పోతు కొమ్ము ఎవ్వడు ఎట్లా విరగ్గొట్టలేడో నా ఆశీర్వాదాన్ని కూడా ఆ విధంగా చేసేవయ్యా. శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు. వీడి కూడు లేకుండా పోవాలనుకుని ఆడు తిట్టినాడు ఒకప్పుడాడు. వీడికి కూడు తిండి లేకుండా వీడు సావాలి అనుకున్నాడు. కానీ పైకి మాత్రం అయ్యగారు అన్నట్టే ఉంటాడాడు. వాడి ఎదుటే నువ్వేం చేస్తూ ఉంటావు? ఆడు నుంచొని ఉంటాడు, నువ్వు అన్నం తింటూ ఉంటావు. మళ్ళీ అది కూడా ఈ మొక్కై, ఆ చికెనై, ఈ ఫ్రై అయ్యి, ఈ వేపుడై, ఈ కబాబై, లేకపోతే ఇదే రకరకాలు తింటూ ఉంటావు. వాడు వీడికి ఏంటి అన్నం లేకుండా జరగాలని చెప్పి నేను అనుకుంటే వీడు అన్నాలన్నీ తినేస్తున్నాడు రా బాబు. శత్రువు ఎదుట, నీ శత్రువు ఎదుటే నీకు భోజనం పెడతాడు. వాడు కుళ్ళుకొని చచ్చేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సెన్స్ ఉండాలి. నీ అభివృద్ధి కనబడేది కానీ లోనుంది, జేబులో ఉంది, మడత పెట్టి కుదరదు. అని కొమ్ము బయటకు ఉంటుంది. కొమ్ము ఎక్కడికి ఉంటుంది చెప్పాలి? నెత్తి మీద ఉంటుంది. కనబడాలి, వినబడాలి. పెట్టి కొడితే అవతలోడికి చెప్పండి తగలాలి. దేవునికి స్తోత్రం. దావీదు నాకు కొమ్ము మొలవ చేయటం మాత్రమే కాదు, ఆయనకి కొమ్మును ఈనికివ్వడమే కాదు, ఒక దీపాన్ని ఇచ్చాడంట. దాని అర్థం ఏమిటంటే, దావీదు కొమ్ము 40 సంవత్సరాలు అధికారంతో బలంతో పరిపాలిస్తే దావీదు లోర నుంచి ఒక కొమ్ము బయటకు వచ్చిందంట. ఆయన 1000 సంవత్సరాలు దావీదు సింహాసనం మీద కూర్చొని దావీదు కుమారుడుగా ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడు. దీని అర్థం కొమ్ము నీకే కాదు, నీ కొడుకు కూడా వస్తుంది, ఆడు కొడుకు కూడా వస్తుంది, వాళ్ళ కూతురుకు కూడా వస్తుంది, నీ మనవరాలకు కూడా వస్తుంది. కొమ్ము నీతోనే ఆగదు. పొటేలు కొమ్ము వస్తే పొటేలుకు పుట్టిందని కొమ్ము రాదా? అది బోడిది పుట్టిద్దా? పుట్టదు కదా. దానికి రావాలంతే. వస్తుంది అనండి ఒకసారి, మళ్ళీ ఒకసారి అనండి. నీ పిల్లలకు తరతరాలకు అది కంటిన్యూ అవుతుంది. అదే దావీదుకు దేవుడు చేశాడు.